అంబానీ, అదానీ కలిసి వ్యాపారం చేస్తారంటే చేయబోతున్నారు. మనకి రిలయన్స్ కంపెనీకి సంబంధించినటువంటి పెట్రోల్ బంకులు వాస్తవంగా ఎప్పుడో పెట్టారు. ఓఎన్జీసీతో పాటుగానే రిలయన్స్ అప్పట్లోనే టెండర్లు దక్కించుకుంది. కానీ ఇక్కడ అమ్మాలి అన్నటువంటి దానికి రకరకాల అడ్డాలు పెట్టిందది. దానికి అయ్యయ్యో కోరికలు పెట్టింది. అది కుదరలేదని తవ్వకమే ఆపేసింది. తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెట్టుకుని పెట్రోల్ బంకులకు సప్లై చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఆ పెట్రోల్ బంకుల్లో అదానీ వాళ్ళు ఇప్పుడు పెట్రోల్ దొవుతున్నారు కదా, ఆ పెట్రోల్ని అమ్మేటందుకు గాను ఒప్పందం కుదిరింది వీళ్ళిద్దరి మధ్యన. తాజాగా అదానీ గ్రూప్, టోటల్ ఎనర్జీస్ సంయుక్త సంస్థ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్కి చెందినటువంటి సిఎన్జి రిటైల్ అవుట్లెట్లో జియో బీపీ పెట్రోల్, డీజిల్ విక్రయాలను చేపట్టబోతోంది. జియో బీపీ ఇంధన బంకుల్లో ఏటీజీఎల్ తన సిఎన్జి పంపిణీ యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. ఈ భాగస్వామ్యం ప్రస్తుత అవుట్లెట్లతో పాటు భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే అవుట్లెట్లకు కూడా వర్తిస్తుంది. అంబానీ అదానీ చేతులు కలపడం ఇది రెండోసారి. గతేడాది మార్చిలో మధ్యప్రదేశ్లో విద్యుత్ ప్రాజెక్టు విషయంలో తొలిసారిగా భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. అదానీ పవర్కు చెందిన ఆ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్కి 26% వాటా ఉంది. తద్వారా ప్లాంట్కి చెందిన 500 మెగావాట్ల విద్యుత్తును సొంత అవసరాల కోసం వినియోగించుకునేందుకు ఒప్పందం కుదిరింది. 2016లో రిలయన్స్ జియో ప్రారంభంలో టెలికాం సేవల్లోకి తిరిగి అడుగుపెట్టడమే తన జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం, రిస్క్ అంటూ ముఖేష్ అంబానీ పేర్కొనడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. అవి పక్కన పెడితే ఇప్పుడు జియో బీపీ పెట్రోల్ బంకులు 1972 ఉన్నాయి. ఏటీజీఎల్ సిఎన్జి స్టేషన్లు 650 ఉన్నాయి. ఈ రెండింటి మధ్యన ఒప్పందం కుదిరింది.